సంక్రాంతి వేళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ ఏడాది మొదటి నుంచి బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగింది. జనవరి 14 నుంచి బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు భారీగా తగ్గుతున్న నేపథ్యంలో చాలా మంది బంగారంలో పెట్టుబడులకు, ఈక్విటీలకు మళ్లిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి ధరలతో పోలిస్తే మంగళవారం బంగారం ధర తగ్గింది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, పొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో తులం బంగారం 22 క్యారెట్లు 73,300 ఉండగా 24 క్యారెట్ల బంగారం 79,960 ఉంది. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లు 100, 24 క్యారెట్స్ 110 చొప్పున తగ్గింది. చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 100, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 110 తగ్గింది. దీంతో గోల్డ్ రేట్ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,300 కాగా 24 క్యారెట్ల బంగారం ధర 79,960 ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 73,450కు చేరుకోగా 24 క్యారెట్ల ధర 110 తగ్గి 80,110 వద్దకు చేరింది. ఇక బంగారం ధరలతో పాటు వెండి ధరల్లోనూ మార్పులొచ్చాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు కేజీ వెండి రేటు 2,000 తగ్గి 1,00,000 వద్దకు చేరుకుంది. మరో వారం రోజుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం జరగనుంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం పసిడి ధరలు మరింతగా పెరిగే సూచనలున్నాయని అంచనా వేస్తున్నారు. బంగారం, వెండి సహా విలువైన లోహాల ధరలు మారడానికి ప్రపంచ రాజకీయాల అనిశ్చితి, ద్రవ్యోల్బణం, విదేశీ మారకపు విలువ ఇవి సహా మిగతా అంశాలు కూడా తోడ్పడతాయి. ప్రపంచంలోనే అత్యధిక బంగారం దిగుమతి చేసుకునే దేశాలలో భారత్ ఒకటి.